హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త కొత్త జియో విడుదలండి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరికీ జీవో నెంబర్ 167 ప్రకారం గతంలో వలె గ్రాస్ శాలరీ అనగా బేసిక్ డిఏహెచ్ఆర్ఏను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కోరిందండి. ఈ మేరకు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, అధ్యక్షులు కె జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు జివి రమణ బుధవారం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. వైద్యారోగ్య శాఖ జీఓఎంఎస్ 459 ప్రకారం డిఎస్సి ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు వివిధ క్యాడర్లలో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 10 ద్వారా గత 8-9వ పిఆర్సీ కాలంలో రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ డిఏహెచ్ఆర్ఏతో కూడిన గ్రాస్ శాలరీని వేతనాలుగా చెల్లించారని పేర్కొన్నారు. 10వ పిఆర్సీ కాలంలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 27 ద్వారా 100% గ్రాస్ను కన్సాలిడేట్ చేసి వేతనాలు చెల్లించిందని అన్నారు. దీనివల్ల ఏదైతే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులకు అన్యాయం జరిగింది అని అన్నారు. సో ఈ పద్ధతిలో తిలోదకాలు ఇచ్చి ఈ డిఎస్సి పారామెడికల్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ను మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ 100% గ్రాస్ శాలరీ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 167ను జారీ చేసిన నేటికి అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని అయితే కోరడం జరిగింది. సో ఈ విధంగా అయితే జీవో విడుదల చేయడం జరిగింది, కానీ అమలు కాలేదని అయితే అడగడం జరిగిందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.